పై దాడి వెడలెనో. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అలా ఒక్కొక్కరిని పంపుతుంటే పంపిన వాళ్ళని పంపినట్టుగా చంపుతున్నారు హనుమంతుల వారు. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు పుట్టడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బల్లముగని ఆ వానరుని దండింపబొమ్మనెను. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సూతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలముకొని ఆ వానరుని దండింపబొమ్మనే